ఏపీలో ఎన్నికల గేమ్ ప్లాన్ ను ప్రారంభించిన అధికార వైసీపీ అధిష్టానం అనూహ్యంగా ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం పార్టీలో హీట్ పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల పనితీరు ఆధారంగా ముందుకెళ్తున్నారు సీఎం జగన్. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో అలాంటి వారిని మార్చేసి వేరే వారికి బాధ్యతలిచ్చేలా జగన్ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో గెలుపు గుర్రాల అన్వేషణను చాలా ముందుగానే ప్రారంభించింది అధికార వైసీపీ. ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ముగ్గురు ఇన్ఛార్జీలను మార్చేసింది. సమీప భవిష్యత్తులో మరికొందరు శాసనసభ్యుల మెడపై కత్తి వేలాడుతుందనే సంకేతాలొస్తున్నాయి. ఇక ఎత్తుగడలు ప్రతిపక్షాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉండగా సొంత పార్టీలో కొత్త సవాళ్లు విసురుతున్నాయి. దీంతో మార్పులు ఎవరికి అనుకూల వ్యతిరేక ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మార్పులు ప్రారంభించిన వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లాపై ఎక్కువగా ఫోకస్ చేసింది. శాసనసభ్యుల పనితీరు, సామాజిక సమీకరణాల ఆధారంగా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. ఆ దిశగా సగానికి పైగా సీట్లలో కొత్త ముఖాలు తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జికు బలమైన ప్రత్యామ్నాయం దొరికితే మార్పులు చేసేస్తోంది. సిట్టింగ్ శాసనసభ్యుడికి తొలి షాక్ గాజువాక నుంచి ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ పై గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తిప్పల నాగిరెడ్డికి టికెట్ నిరాకరించింది. వయోభారం కారణంగా ఈ దఫా పోటీ చేయలేనని, తన ఫ్యామిలీకి అవకాశం కల్పించాలన్న అభ్యర్థనను హైకమాండ్ పట్టించుకోలేదు. కారణం ఇక్కడ జనసేన, టీడీపీల బలం ముందు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే సరిపోడనే అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్రిముఖ పోరు జరిగిన 2019లో జనసేన, టీడీపీ మధ్య ఓట్లు చీలిపోగా స్థానిక మంత్రం సింపతి వాడిన నాగిరెడ్డి విజయం సాధించారు. ఈసారి గాజువాకలో టీడీపీ టికెట్ తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన నుంచైనా బలమైన కాపు అభ్యర్థి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అదే కనుక జరిగితే ఇక్కడ బీసీ, కాపు ఓటర్లను కూటమి తీవ్రంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది.